హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మన సబ్స్క్రైబర్ అయితే ఎస్టీటీ గురించి అడిగారు కదా. చార్జెస్ ఎలా పడతాయి అంటే ఎస్టీటీ ట్యాక్స్ మనకి ఎలా పడుద్ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద, దాని గురించి డీటెయిల్గా మనం వీడియో లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటే ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అన్న సైకాలజీని డిస్కస్ చేసుకొని లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా ప్రతిరోజు. ఆ లెవెల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకొని దాని వెనక లాజిక్ని డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం మనం. అలానే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయ్యింది. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. నిన్నే అనాలిసిస్ చేసుకున్నాం ప్రైస్ని. ఇక్కడ గమనించండి, ఇక్కడ క్లోజ్ అయింది కదా మనకి. ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కదా, ఆ లెవెల్ కింద ఉన్నంత వరకు మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్లో సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా. ప్రైస్ హైలోకి వస్తుంటే దాంతోపాటే ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఒక లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఓపెనింగ్ దగ్గర నుంచి లైట్గా అప్సైడ్ మూమెంట్ అనేది ఇచ్చిందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. ఏంటిది, ఇక్కడ నుంచి మనకి ఏం కనిపించింది, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. కాబట్టి సెల్లర్స్ మళ్ళీ ఎప్పుడు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ప్రైస్ అనేది రీట్రేస్ అయింది కదా, కొంచెం అప్ సైడ్ ఫాల్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ అవుతుంది కదా. ఆ రీట్రేస్మెంట్ దగ్గర ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వస్తుందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు అలానే జరిగింది మనకి మార్కెట్లో. ఓకేనా, ప్రైస్ అనేది ఏం జరిగింది, ఫాల్ వచ్చింది. ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ప్రైస్ రీట్రేస్ అయింది. ఇందులో బయర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ ఇక్కడ యాక్టివేట్ అయ్యారనమాట. అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. దాంతోపాటు ఇంకో పాయింట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా నేను వీడియోలో. ఏంటిది, అది బిగినర్స్ అందరూ చేసే మిస్టేకే అనమాట. ప్రైస్లో ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుంటారు, సపోర్ట్ లెవెల్ లేదు రెసిస్టెన్స్ లెవెల్ అయినా సరే. ఇప్పుడు మనం సపోర్ట్ లెవెల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకొని మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్ని ఒక మంచి రెడ్ క్యాండిల్తో డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దో ఇంకా అక్కడ నుంచి ప్రైస్లో ఫాల్ వస్తుందని సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఇది ట్రాప్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉందని నేను వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. దాన్ని మనం ఎలా అవాయిడ్ చేస్తున్నాం అంటే దీన్ని ప్రాబిలిటీ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాం, మనం డబుల్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సెల్ చేయాలంటే ఒక లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ కానీ ఆ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, మనకి ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అనమాట. ఆ రీటెస్ట్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుంది మనకి. కొన్నిసార్లు ఏం జరిగిద్దని చెప్పుకున్నాం మనం, ఎప్పుడైతే ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో మార్కెట్, వెంటనే సెల్లింగ్ ప్రెజర్ అనేది రాకుండా బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారనమాట. బయర్స్ ఎంటర్ అయితే ప్రైస్ అనేది రీట్రేస్ అయింది, అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వస్తుందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ అదే జరిగింది మనకి ఈరోజు మార్కెట్లో. ఇక్కడ లో ఉంది కదా, ఈ లోని మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ చేసిందా, ఒక మంచి రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయిందా, వెంటనే ఏం జరిగింది, మనకి బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు, ప్రైస్ని అప్ సైడ్ తీసుకొచ్చారు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ గమనిస్తే ఏం జరిగింది, మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది కదా. కాబట్టి ఎవరైనా సరే బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ మీద కానీ ఎంట్రీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, అప్పుడు మనకి ప్రాబిలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని దాని వెనక లాజిక్ని డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం మనం. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. ఇక్కడ లైన్ అనేది ఉంది కదా, ఈ లైన్ ఎందుకు డ్రా చేశానంటే నేను సేమ్ అప్ అండ్ లాజిక్ అనమాట. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఇక్కడ హైని బ్రేక్ చేసింది కదా. హై బ్రేక్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా. ఈ లో ఎలా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది, మనకి అప్ ట్రెండ్లో ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి నేను అక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. దాంతోపాటే ఇక్కడ గమనిస్తే ఇంకో లైన్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ని ఎందుకు డ్రా చేసుకున్నాను అంటే నేను ఇక్కడ నుంచి గమనిస్తే ఏముంది, మనకి అగ్రెసివ్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యారు కాబట్టి బయింగ్ స్ట్రెంత్ ఇక్కడ నుంచి కనిపించింది కాబట్టి మనకి మళ్ళీ ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి లైట్గా అప్ సైడ్ రీట్రేస్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఈ బయర్స్ మళ్ళీ ట్రై చేస్తారనమాట ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి. కాబట్టి ఇక్కడ మనకి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుని ఆ లెవెల్ దగ్గర బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. దాని అనాలిసిస్లో డిస్కస్ చేసుకుందాం. ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ నాకు ఇంకో లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ని ఎలా డ్రా చేసాను నేను సేమ్. ఇక్కడ నుంచి మనకి ఏముంది, అగ్రెసివ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. ఇక్కడ మనం ఎలా అయితే అగ్రెసివ్ బయింగ్ని ఒక ఇంపార్టెంట్ లెవెల్లా కన్సిడర్ చేసుకున్నాం, ఇక్కడ కూడా అంతే ఒక అగ్రెసివ్ సెల్లింగ్ని ఒక ఇంపార్టెంట్ లెవెల్లా కన్సిడర్ చేసుకుంటున్నాం. దీన్నేమో సపోర్ట్లా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా, సపోర్ట్ లెవెల్ లాగా ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని ఒక రెసిస్టెన్స్ లెవెల్లా కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం రేపటి ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, నాకు ఇక్కడ డాష్ లైన్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ ఎలా డ్రా చేస్తానంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా కొంచెం అగ్రెసివ్గా. ప్రైస్ లోలోకి వస్తుంటే బయర్స్ వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా మనకి లోలోకి వస్తున్నప్పుడు. కాబట్టి నేను అక్కడ ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుని ఆ డాష్ లైన్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు అది కూడా మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్రైస్ని లోలోకి రానిచ్చిన తర్వాత ఇక్కడ నాకు సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఈ రెండు లెవెల్స్ దగ్గర ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. మార్కెట్లో బ్రేక్ ఇన్ వెంటనే ప్లాన్ చేసుకోవచ్చు, లేదు బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకుంటుంది కదా, ఇది మనకి డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ నుంచి అయినా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ కింద ఎక్కడి వరకు
నాకు నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా సపోర్ట్ లెవెల్ ఇక్కడ వరకు, ఇక్కడ మళ్ళీ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. దాంతోపాటే ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఈ లెవెల్ కింద నేను మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ నాకు డాష్ లైన్ అనేది ఉంది కదా, ఈ లైన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే కంటే కూడా ప్రైస్ బ్రేక్ ఇచ్చి రీటెస్ట్ చేసుకుంటుంది కదా ఈ లెవెల్ని, ఆ రీటెస్ట్లో నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీస్ అడుగు దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎక్కడ వరకు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా నేను, నాకు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా ఇక్కడ వరకు ప్లాన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. అది కూడా సెటప్ అనేది రావాలన్నమాట. ప్రైస్లో మనకి కన్ఫర్మేషన్ అనేది రావాలి. ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత ఒక సెల్లింగ్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదు ఒక డౌన్ టెన్ సెటప్ అవ్వచ్చు. ఇలా ప్రైస్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత సెల్లర్స్ అగ్రెసివ్ అవుతున్నారా లేదా అని చెక్ చేసుకొని నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఓకే, ఇప్పుడు మనం అయితే లెవెల్స్ డిస్కస్ చేసుకుందాం. ప్రైస్ లోలోకి వస్తుంటే ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, సపోర్ట్ లెవెల్ చిన్నది 25,004 అనమాట. దాని తర్వాత ఎంత ఉంది నాకు లెవెల్, సపోర్ట్ లెవెల్ 24,939. ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది నాకు ఇక్కడ అనమాట 24,679. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది నాకు 25,400 అనమాట. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో మనకి సేమ్ ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, అంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు. ప్రైస్ రిట్రేస్ అవగానే ఈ సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. మళ్ళీ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ ప్రాబిలిటీ అనేది ఇస్తుంది అనమాట. ఇలా జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఏం జరిగింది, ఇందులో కూడా ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. కాబట్టి ఇక్కడ నేను లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. సిమిలర్గా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కదా లాజిక్, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ నేను ఒక సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. దాంతోపాటే ఇక్కడ నాకు ఇంకో లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ కూడా సేమ్ ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఇక్కడ హైని బ్రేక్ చేసుకుంది కదా. హై బ్రేక్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ లో దగ్గర నేను ఒక సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ నుంచి ఏం కనిపించింది మనకి, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా అగ్రెసివ్గా. కాబట్టి నేను అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. దాంతోపాటే ప్రైస్ అది కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. కాబట్టి అక్కడ కూడా నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఓకే, రేపటి ప్లాన్ ఏంటిదంటే నాది ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ లెవెల్ అనేది ఉంది కదా, ఎంత ఉంది 58,239 అనమాట. ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ప్రైస్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారా, లేదు సెల్లర్స్ అనే వాళ్ళు ఇంకా ప్రైస్ని డౌన్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారా అనేది అర్థం చేసుకొని సెటప్ వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఆ లెవెల్ పైన ఉన్నంత వరకు. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎక్కడ వరకు, నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా 57,829. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. లైట్గా బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ప్రైస్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట ఈ లెవెల్ కింద. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ నాకు లెవెల్ అనేది ఉంది కదా, ఎంత 59,053. ఈ లెవెల్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉంటా అండి సెల్లింగ్ సైడ్. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ కూడా అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. బ్రేక్ ఇన్ వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే కంటే కూడా ప్రైస్ బ్రేక్ ఇచ్చి రీటెస్ట్ చేసుకుంటుంది కదా, ఆ రీటెస్ట్లో నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఈ లెవెల్ పైన ఎక్కడి వరకు, నాకు నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా రెసిస్టెన్స్ లెవెల్, ఎంత 59,855 అనమాట. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నా సెటప్ వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. ఇందులో కూడా సేమ్ అనమాట. సైకాలజీ ఏం జరిగింది మనకి, ప్రైస్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది కదా, రీట్రేస్మెంట్ అనేది కనిపించింది, బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఏ చార్ట్ తీసుకున్నా సరే మనకి సైకాలజీ అనేది మారదనమాట. ప్రతి చార్ట్లో ఎవరు ఉంటారు మనకి, బయర్స్ అనే వాళ్ళు ఉంటారు, దాంతోపాటే సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వదండి. సెల్లర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ప్రతి చార్ట్లో అలానే ఉంటుంది, బయర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ప్రతి చార్ట్లో మనకి అలానే ఉంటుంది అనమాట. సైకాలజీలో బేస్ ఏంటిది, బయర్స్ ఎప్పుడు లోలోనే బై చేస్తారు, దాంతోపాటే సెల్లర్స్ ఎప్పుడు హైలోనే సెల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఎక్కడ హై ఎక్కడ లో అనేది మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లో లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ప్రైస్ లోలోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది నాకు 81,121. దాని తర్వాత ఎక్కడుంది 80,392 అనమాట. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది నాకు, హైలో 83,396 అనమాట. దానికంటే ముందు ఇక్కడ నుంచి గమనించండి, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్ కనిపిస్తుంది కదా, కాబట్టి ఇక్కడ కూడా ప్రైస్ లైట్గా ఆగడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి. మన సబ్స్క్రైబర్ అయితే ఎస్టీటీ గురించి అడిగారు కదా, దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనమాట. ప్రెజెంట్ బడ్జెట్లో అయితే మనకి ఎస్టీటీని అయితే ఇంక్రీజ్ చేశారండి. ఎందులో ఇంక్రీజ్ చేశారు,
ఎఫ్ఎన్ఓ ఉంటుంది కదా, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది కదా, దీంట్లో ఇంక్రీజ్ చేశారనమాట. ఎస్టీటీ ట్యాక్స్ అనేది ఎప్పుడు పడిద్ది మనకి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెల్ చేస్తాం కదా, సెల్ చేసినప్పుడు మనకి ఈ ఎస్టీటీ అనేది పడిద్ది అనమాట. బై ఆర్డర్ ఉంటుంది కదా, ఈ బై ఆర్డర్లో మనకి ఉండదు. ఎప్పుడైతే మనం సెల్ చేస్తామో ఫ్యూచర్ని కానీ ఆప్షన్ కానీ, అప్పుడు మాత్రం మనకి ఎస్టీటీ ట్యాక్స్ అనేది పడిద్ది. ఫీచర్స్లో ఎంత ఉంది, ఆప్షన్స్లో ఎంత ఉంది అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఫ్యూచర్ని సెల్ చేస్తామో ఓల్డ్ ట్యాక్స్ రేట్ ఎంత ఉందంటే మనకి 0.02 ఉందన్నమాట. 0.02% ఆఫ్ కాంట్రాక్ట్ వాల్యూ. ప్రెజెంట్ అయితే మనకి ఇది నడుస్తుంది. న్యూ అంటే దీన్ని ఎంతకు పెంచారంటే ఇప్పుడు 0.05కి పెంచారనమాట. 0.05% ఆఫ్ కాంట్రాక్ట్ వాల్యూ అనమాట. ఇక్కడ మనకి నెంబర్స్ చూస్తే కొంచెం చిన్న డిఫరెన్సే కనిపిస్తుంది కదా, కాకపోతే మన ఛార్జెస్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎస్టీటీ ట్యాక్స్ని దేని మీద వేస్తారంటే మనకి కాంట్రాక్ట్ వాల్యూ మీద ఎస్టీటీ ట్యాక్స్ అనేది వేస్తారనమాట. ఈ కాంట్రాక్ట్ వాల్యూ ఎలాగ వస్తుంది మనకి? ఫ్యూచర్ ప్రైస్ ఉంటుంది కదా, ఫ్యూచర్ ప్రైస్ ఇంటూ ఏముంటుంది మనకి? లాట్ సైజ్ ఉంటుంది కదా, నిఫ్టీ లాట్ సైజ్ ఎంత ప్రెజెంట్ 65 కదా, కాబట్టి ఇంటూ లాట్ సైజ్ వేసుకుంటారు. ఇది మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో దాని మీద మనకి ట్యాక్స్ అనేది వేస్తారనమాట. ఎస్టీటీ అనేది ఈ 0.02 అనేది ఇక్కడ మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో కాంట్రాక్ట్ వాల్యూ దాని మీద వేస్తారు. కాబట్టి ఓవరాల్గా ఛార్జెస్ చూసేసరికి మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని నెంబర్స్లో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్యూచర్ ప్రైస్ అనేది 25,000 రూపీస్ దగ్గర ఉందనుకోండి. 25,000 దగ్గర మీరు సెల్ చేశారు, ఓకేనా? ఇది ఓన్లీ సెల్ ఆర్డర్లో పడిద్ది, బై ఆర్డర్లో పడుతుందని చెప్పుకున్నాం కదా. ఫ్యూచర్ని మీరు సెల్ చేశారు ఎంత? 25,000 దగ్గర ఇంటూ లాట్ సైజ్ ఎంత? సింగిల్ లాట్ 65 రూపీస్ కదా. ఇది ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? కాంట్రాక్ట్ వాల్యూ 16,25,000 అనమాట. దీని మీద ఎంత ఉంది మనకి ప్రెజెంట్ ఎస్టీటీ? 0.02% కదా, అంతే మనకి ఎంత వస్తుంది ఛార్జ్? ఓవరాల్గా 325 రూపీస్. ఇది అయితే మనకి ప్రెజెంట్ ఉన్న ట్యాక్స్ రేట్ అండి. న్యూ ట్యాక్స్ రేట్ అనుకో ఎంత ఉంది మనకి? 0.05% కదా, అంటే ఇక్కడ మనకి ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని ఇంటూ 0.05 చేయాలి. ఎంత వస్తుంది మనకి వాల్యూ? 812 రూపీస్. ఇక్కడ ఈ రెండిట్లో డిఫరెన్స్ గమనించండి, మనకి ఎక్కువ ఉంది కదా. ప్రెజెంట్ ఉన్న ట్యాక్స్ ప్రకారం ఇది వస్తుంది మనకి ఎస్టీటీ, న్యూ ట్యాక్స్ ప్రకారం ఎంత వస్తుంది మనకి? ఇది వస్తుంది. ఇది మనకి ఓన్లీ సింగిల్ లాట్ మీద అనమాట. 812 అనేది. మీరు లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ ఇక్కడ కాంట్రాక్ట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది కదా మనకి. ఫ్యూచర్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్ కదా, ఇక్కడ కాంట్రాక్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. కాంట్రాక్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏమైంది? ఇక్కడ ఎస్టీటీ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది కదా. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే ఈ ట్యాక్స్ అనేది మనం పే చేయాలన్నమాట. అందుకే దీన్ని నెగిటివ్గా తీసుకొని ఎప్పుడైతే ఎస్టీటీ ఇంక్రీజ్ చేస్తున్నారు అని బడ్జెట్లో అనౌన్స్ చేశారో అక్కడి నుంచే మనకి అగ్రెసివ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అన్నమాట మార్కెట్లో. బడ్జెట్ డే రోజు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, అది ఈ న్యూస్ వల్లే అనమాట. ఇక్కడ అర్థమైంది కదా మీకు. సేమ్ అలానే ఆప్షన్స్లో కూడా, ఆప్షన్స్లో ఎలా ఇంక్రీజ్ చేశారు? ఓల్డ్ ఎంత ఉంది మనకి ఆప్షన్స్లో? 0.1%. న్యూ ఎంత ఉంది మనకి? అంటే దీన్ని ఎంతకి ఇంక్రీజ్ చేశారు ఆప్షన్స్లో? 0.15%. ఇందాక మనం ఫ్యూచర్లో ఎస్టీటీని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? పర్సంటేజ్ ఇంటూ కాంట్రాక్ట్ వాల్యూ కదా. ఆప్షన్స్లో వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ వాల్యూ కాకుండా ప్రీమియం వాల్యూ మీద డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఆప్షన్ ప్రీమియం అనేది 100 ఉందనుకోండి, 100 దగ్గర మీరు సెల్ చేశారు. చెప్పుకున్నాం కదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బై ఆర్డర్కి మనకి ఎటువంటి ఎస్టీటీ పడదు. ఎప్పుడైతే మనం సెల్ చేస్తామో అప్పుడు మాత్రం ఎస్టీటీ అనేది పడిద్ది. ఇక్కడ 100 రూపీస్ ఉన్న ప్రీమియం మీరు సెల్ చేశారనుకోండి 1 లాట్, ఓవరాల్గా మనకి వాల్యూ ఎంత అయింది? 6,500 కదా. దీని మీద మనకి ఎస్టీటీ అనేది పడిద్ది అనమాట. ఆప్షన్స్లో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? 0.1% నుంచి 0.15%. ఇక్కడ లాట్ సైజ్ మారినా లేదు ప్రీమియం మారినా సరే ఇక్కడ మనకి వాల్యూ అనేది మారిపోద్ది కదా, ఇక్కడ ట్యాక్స్ అనేది కూడా మారిపోద్ది. ఈ ఎస్టీటీ అనేది ఓన్లీ నిఫ్టీ ఫ్యూచర్కి అప్లికబుల్ అంటే కాదు. నిఫ్టీ ఫ్యూచరు దాంతోపాటే ప్రతి ఇండెక్స్ ఉంటుంది కదా, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ నిఫ్టీ అవ్వచ్చు, అలా ప్రతి ఇండెక్స్కి ఫ్యూచర్ ఉంటుంది కదా. ఫ్యూచర్ ఉన్న ప్రతి ఒక్కదానికి ఎస్టీటీ అనేది అప్లై అయ్యిద్ది. దాంతోపాటే స్టాక్ ఫీచర్స్ ఉంటాయి కదా మనకి, రిలయన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి కదా స్టాక్స్కి, వాటిలో కూడా మనకి ఈ ఎస్టీటీ యొక్క న్యూ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. ప్రెసెంట్ అయితే మనకి మార్కెట్లో ఓల్డ్ రేట్స్ నడుస్తున్నాయండి. ఇప్పుడు మరి ఫ్యూచర్ సెల్ చేసినా సరే మనకి ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూకి తగ్గట్టే ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. ఎప్పటి నుంచి మనకి న్యూ రేట్స్ అనేవి ఎఫెక్టివ్లోకి వస్తాయి అంటే April 1 ఉంది కదా, April 1, 2026 ఇక్కడ నుంచి మనకి న్యూ రేట్స్ అనేవి మార్కెట్లో ఎఫెక్టివ్గా అప్లై అవుతాయి. ఓకే, ఇది ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది అంటే స్కాల్పింగ్ చేస్తారు కదా, నిఫ్టీ ఫ్యూచర్స్లో అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో అవ్వచ్చు, ఆర్డర్ పెట్టిన ప్రతిసారి మనకి ఛార్జెస్ అనేవి పడుతున్నాయి కదా, కాబట్టి ఓవరాల్గా మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువైపోతాయి. కాబట్టి ఎవరైతే ఫ్యూచర్స్లో స్కాల్పింగ్ అనేది చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటివరకు మనం వీడియోలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకొని మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.